భర్తను దేవునిలోనికి మార్చాలంటే భార్యలకు కావలసింది వాక్యమా, లేక ప్రార్థన, లేక మరేదైనా? ఈ అంశాన్ని సెమినార్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, చాలామంది భార్యలు బోధకుల దగ్గరకు వచ్చి, అంటే నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, మా ఆయన ఎంత చెప్పినా దేవునిలోకి మారట్లేదండి, చర్చికి రావట్లేదు, మమ్మల్ని కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, ఎప్పుడు చూసినా తాగి తిరుగుతూ ఉంటాడు, రోడ్లా ఉంటా, ఎంత చెప్పినా ఫలితం లేకపోతుందండి, మీరు కొంచెం ప్రార్థన చెయ్యండి. ఇది ఇంచుమించు సగభాగం మంది కంటే ఎక్కువ మంది స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య. దీనికి ఒక పరిష్కారాన్ని కావాలి మనకు. ఎందుకంటే స్త్రీలు దేవుని కుటుంబంలో, అనగా భూమి మీద ఉన్న ఈ దేవుని కుటుంబంలో ప్రాముఖ్యమైన వారు. అనగా భూమి మీద ఉన్న మానవుల కుటుంబాలలో సగభాగము, ప్రపంచ జనాభాలో దాదాపు సగభాగము. ఒక కుటుంబం సక్రమంగా నడవాలి అంటే భార్యాభర్తలు ఇద్దరిపైన ఆధారపడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో భార్యకు భర్తకు మధ్య సఖ్యత లేకపోవటం, వీళ్ళిద్దరికూ పడకపోవటం, భర్త మాటిమాటికి భార్యను తిట్టడం, కొట్టడం, తన్ని దరివేయటం, రోడ్డు మీద గీడి చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి ఎక్కువగా. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు భర్తలు భార్యల మాట వినటం లేదు? ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలలో స్త్రీలు ఎందుకు ఈ కంప్లైంట్ చేస్తున్నారు? భర్తలు ఎందుకు ఇలా మారిపోయారు అని మనం ఆలోచించాలి. ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనాలి. దేని గురించి కూడా దేవుడు మాట్లాడతాడా అండి అని మీరు భావించవచ్చు కొత్తవాళ్ళు. బైబిల్లో తన పిల్లలైన మానవాళి శ్రేయస్సు నిమిత్తం దేవుడు ప్రస్తావించని విషయం అంటూ లేదు. ఆయన పిల్లలమైన మన బాగు కొరకు దేవుడు చెప్పని విషయం అంటూ లేదండి. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం, సర్వోన్నతమైన దైవ గ్రంథం, సర్వోత్కృష్టమైన మాటలు కలిగిన ఆ మహాదేవుడు వ్రాయించి ఇచ్చిన పవిత్ర గ్రంథం, పవిత్రమైన మాటలు కలిగిన గ్రంథం. బాల్యదశ నుంచి వృద్ధాప్యం వరకు, గర్భములో శిశువు దగ్గర నుండి, అక్కడి నుంచే మనం ఆలోచించామా? గర్భంలోకి రాకముందు జీవితం దగ్గర నుండి అక్కడ నుంచే చూసామా? మొదటి మానవుని దగ్గర నుండి అక్కడి నుంచే పరిశీలించామా? సాక్షాత్తు దేవునిలో నుండి బయలుదేరిన మనిషి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు ఉన్న ఈ సమస్త ప్రయాణాన్ని వివరించిన ఏకైక గ్రంథం బైబిల్. ఆఫ్టర్ ఆల్ భార్యాభర్తల విషయం దేవుడికి నథింగ్, చాలా చిన్నది చెప్పాడైనప్పటికీ కూడా. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఒక భర్త దేవుడికి దండం పెట్టుకుంటున్నట్ట, స్వామి నాకు బాల్యాన్ని ఇచ్చావు, ఆడి పాడి అల్లరి చేసే వయసు, కష్టాలు బాధలు ఇవేమీ లేవి, ఆనందకరమైన జీవితం, దాన్ని తీసుకుపోయావు, త్వరగా అయిపోయింది బాల్యం. తర్వాత యవ్వనాన్ని ఇచ్చావు, తుళ్ళింతలు కేరింతలతో కూడిన జీవితం, ఓ ఆనందం, ఉరకలేసే వయసు, ఎటు చూసినా అందంగా ఆహ్లాదంగా కనపడుతుంది కంటికి, ఎవరు మాట్లాడినా ఎవరు ఏం మాట్లాడినా ఓ సంతోషకరమైన జీవితం యవ్వనం అనేది. దాన్ని కొంతకాలం తర్వాత తీసుకుపోయావు. ఇలా ఇచ్చినవన్నీ తీసేసుకుంటున్నావు. కొంతకాలం తర్వాత భార్యనిచ్చావు, ఇచ్చి చాలా కాలం అయింది, మర్చిపోయావు. ఇచ్చి చాలా కాలం అయింది, మర్చిపోయావేమోనని నీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి అన్నాడు. అంటే బాల్యాన్ని తీసేసుకున్నావు, ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నావు,
యవనాన్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నావు. దీని నుంచి చాలా కాలం అయింది. దీన్ని తీసుకోవట్లేదు ఏమిటి స్వామి? భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నట్ట, ఏమయ్యా అదేం ప్రార్థన? దేవుణ్ణి అసలు అలా అడగొచ్చా? నువ్వు చేస్తున్నది ఏమన్నా బాగుందా అని మనం అడిగామనుకోండి, మహో సీరియస్గా పెట్టి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. అదేదనగా 1000 మంది పురుషులలో నా భార్యను ఎందుకు తీసుకెళ్ళలేదు అని దేవుణ్ణి అడుగుతున్నందుకు నీకు కోపం వచ్చింది కదా? వచ్చింది. అదేం ప్రశ్న అన్నావు కదా? అన్నావు. మా ఆవిడను కొడుతున్నాను లేదా తిడుతున్నాను నీకు బాధగా ఉంది కదా? అవును. నీకు అసలు విషయం తెలుసా ఏంటి? 1000 మంది పురుషులలో 1000 మంది పురుషులలో నేను ఒకడిని చూశాను కానీ అంతమంది స్త్రీలలో ఎంతమంది స్త్రీలున్నా ఒకరిని చూడలేదు, అలాంటి దాన్ని మాత్రం చూడలేదు. నీకేం తెలుసు అంటాడు. నీకేం తెలుసయ్యా? పెనం మీద కాలేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఏమిటట ఇంతకని? అంతమంది పురుషులలో చదవండి. 1000 మంది పురుషులలో 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచితిని గాని ఒకడున్నాడేమో అలాంటోడు, చెడ్డవాడు ఒకడున్నాడేమో. అంతమంది స్త్రీలు ఎంతమంది ఆడోళ్ళని చూసినా ఒకరిని చూడలేదు. ఇలాంటిది నాకు ఇంతవరకు దొరకలేదు అసలు అంటాడు. ఎందుకు ఆ స్థితికి వెళ్ళిపోయాడు? అమ్మ బాబోయ్, మీకేం తెలుసు అండి, నీకు పెళ్ళయిందా అంటాడు. ఆడు ఆత్మహత్య చేసుకున్నవాడు అదృష్టవంతుడు, పెళ్లి చేసుకోకుండా ఆత్మహత్య చేసుకున్నవాడు అదృష్టవంతుడు అయిపోయాడు. పెళ్లి చేసుకుని నేను ప్రతిరోజు చావాల్సి వస్తుందండి. మీకేం తెలుసు అసలు? ఎవరి చేతిలో చావాల్సి వస్తుంది? భార్య చేతిలో. ఏమండి మీ ఆవిడ నోట్లోంచి మాటే రాదు అసలు. బయట వాళ్ళు ఉన్నప్పుడు నోట్లోంచి మాట రాదు. బయట వాళ్ళు ఉన్నప్పుడు, బయట ఎవరన్నా ఉంటే తల దించుకుని ఉంటుంది నా భార్య, వంచిన తల ఎత్తది అసలు. వాళ్ళు వెళ్ళిన తర్వాత చూడాలి. జీవితాంతం ఆవిడ ముందు నేను తల దించుకుని బ్రతుకుతున్నానండి. ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సరదా అయినటువంటి వ్యాఖ్యానాలు మనం నిత్యం భార్యాభర్తల మీద వింటూనే ఉంటాం. ఎందుకో భార్య అనగానే పెళ్ళి కాక ముందు ఆ స్త్రీ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత ప్రేమ తగ్గిపోతుందటండి. గతంలో చెప్పాను ఒకసారి, ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారట. చక్కగా అలా షికారులు తిరగాలని ఉంది. అలా తిరగటానికి 350cc ఎన్ఫీల్డ్ కొన్నాడటండి, మోటార్ సైకిల్. 350cc ఎన్ఫీల్డ్ సౌండ్ ఎలా వస్తుందో మీకు తెలుసు కదా, పెద్ద సౌండ్ వస్తుంటుంది. ఆ అమ్మాయిని ఎక్కించుకుని తిరుగుతుంటే అమ్మగారు వెనకాల కూర్చుని చెవిలో గుసగుసలాడుతుంటుంది కదండి, బండి నడుపుతున్నంతసేపు వయ్యారంగా. ఇవి ఆ కుర్రాడికి పాపం వినిపించట్లేదండి. ఛీ అని చెప్పి ఆ బండి అమ్మేసి హోండా యాక్టివియా అంటే సౌండ్ రాని ఒక చిన్న బండిని కొనుక్కుని ఇద్దరు కొన్ని సంవత్సరాల పాటు హాయిగా షికార్లు తిరిగారు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సంవత్సరం తిరిగే నాటికి హోండా యాక్టివియా అమ్మేసి ఎన్ఫీల్డ్ 500cc కొనుక్కున్నాడటండి. కారణం ఏంటంటే మీకు అర్థమైంటుంది. పెళ్లి కాకముందు ఎంతో మధురంగా, కమ్మగా, మత్తుగా వినబడిన ఆ మాటలు పెళ్ళైన తర్వాత ఎలా వినపడుతున్నాయంటే అబ్బా కర్ణ కఠోరం. మాట్లాడకు నువ్వు, అసలు నోరు విప్పకు నువ్వు. అప్పుడు గంటలు మాట్లాడితే మరి ఎలా విన్నారో. అప్పుడు నేను మాట్లాడలేదని, నేను ఫోను తీయట్లేదని మా ఇంటి చుట్టూ 10 సార్లు తిరిగారు కదా, ఇప్పుడు ఎందుకు లేదు ఆ ప్రేమ? ఆడవాళ్ళ డైలాగ్స్ అన్నీ మనకు తెలుసు, కుటుంబంలో ఎలాంటి మాటలు వస్తుంటాయో.
దేవుని పిల్లలారా, ఎందుకు పరిస్థితి మారింది? పెళ్లికి ముందు చిలక పలుకుల్లా వినిపించాయి, పెళ్ళైన తర్వాత రాకాసి అరుపుల్లా వినపడుతున్నాయి, రాక్షసి బల్లి అరుపుల్లా. ఇంటికి వెళ్ళాలంటే భయం. బయటే అల్లా తిరిగి కొంతమంది భర్తలు ఆ బాధ తట్టుకోలేక శుభ్రంగా తాగేసి పడుకునే టయానికి ఇంటికి వెళ్తారు. వెళ్ళేటప్పటికి వచ్చావా అంటే వీడు గబగబ మొత్తినేసి పడుకుని పోతాడు. తెల్లవారుడు లేవడం గబగబ బట్టలు వేసుకోవడం, వెనక నుంచి సౌండ్ స్పీకర్లు వినపడుతుంటారు, పెద్ద పెద్ద తిట్లు, అరుపులు, కేకలు, గబగబ బట్టలు వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ ప్రతి కుటుంబంలోనూ అనునిత్యము మనం చూస్తున్నవే. ఎందుకు పరిస్థితి ఇలాగైపోయింది? భార్యను అడిగితే భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు, కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఉంటుంది. భర్తను అడిగితే భర్త అంటున్నాడు, నీకేం తెలుసయ్యా అసలు ఎలాంటిదో నీకేం తెలుసు అని భర్త అంటాడు. అసలు సమస్య ఎక్కడుంది? నేను పుట్టిందే నీ కోసం, నువ్వు పుట్టిందే నా కోసం అని చెప్పిన వాడు కాస్త కత్తి తీసుకుని పేక నరికేస్తున్నాడు అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని చంపేస్తున్నారు తట్టుకోలేక కొంతమంది పురుషులు. ఎక్కడుంది అసలు సమస్య? అసలు భార్యని ఎందుకు ఇచ్చినట్టు? పెళ్లి కాకముందు నువ్వు లేకపోతే నేను ఉండలేను, పెళ్ళైన తర్వాత నువ్వు నాతో ఉంటే నేను బతకం చచ్చిపోతాను. పెళ్లి కాకముందు నువ్వు నా కోసమే పుట్టావు, పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను కాల్చుకు తింటాకే పుట్టావు. దేవుని పిల్లలారా, ఇటు భర్తకు కానీ అటు భార్యకు కానీ కుటుంబ వ్యవస్థ యొక్క ఉద్దేశ్యం అర్థం కాలేదండి. భర్తకు భార్యనివ్వటంలో, భార్యగా భర్తకు ఆమెనివ్వటంలో దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక ఇటు స్త్రీ కానీ పురుషుడు కానీ అర్థం చేసుకోలేకపోయారు. ఈ సారాంశాన్ని అంతటినీ మనం ఈ లోకంలో జరుగుతున్న మాటలన్నింటినీ కూడా మనం పరిశీలించినట్లయితే అధిక శాతం భార్యలదే తప్పు అని భార్యలు, లేడీస్, మన పురుషులు అంటుంటారు. మాది కాదు తప్పు, మగాళ్ళదే తప్పు అని భర్తలు వీళ్ళు అంటుంటారు, అటు వర్గం ఇటు వర్గం వాళ్ళు. కాబట్టి ఇద్దరినీ కాకుండా దేవుణ్ణి అడుగుదాం. మనం అసలు దేవుడి దగ్గరకు వెళదాం. ఎందుకంటే స్త్రీని చేసింది దేవుడు, కుటుంబ వ్యవస్థను నిర్మించింది దేవుడు. అసలు ఎందుకు ఇచ్చాడు భార్య? ఎందుకు వివాహం చేసుకోవాలి? వివాహ వ్యవస్థ ఎలా కొనసాగాలి? ఇవన్నీ దేవుడే చెప్పాలి. కాబట్టి ఒక్కసారి మనం దేవుని దగ్గరికి వెళదాం. స్త్రీ మనస్తత్వం, స్త్రీ ప్రవర్తన, స్త్రీ విధానం ప్రారంభం నుంచి అసలు ఎలా ఉంది? చాలా సీరియస్గా చూస్తున్నారు ఆడవాళ్ళందరూ. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం 18. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నరుడు అనగా మనిషి. దేవుడు మొట్టమొదట మగవాడిని సృష్టించాడు అనే సంగతి మనకు తెలుసు. 7వ వచనంలో ఏముంది? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి ఆత్మలను పంపించాడు. కోట్ల కొలదిగా ఉన్న ఆత్మలను పంపించాడు. జీవవాయువును ఊతగా నరుడు జీవాత్మాయను అన్నాడు దేవుడు. పురుషుడు ఒక్కడే ఉన్నాడు, స్త్రీ లేదు. చాలా పనిచ్చాడు పురుషునికి దేవుడు. భూమి మీద ఉన్న సకల జీవులను పిలిచాడు. పేర్లు పెట్టరా అన్నాడు ఆదాముని. నాన్న పేర్లు పెట్టరా అన్నాడు. నువ్వే పేరు పెడితే ఆ పేరు నిలబెడతా, పెట్టు అన్నాడు. ఒక పిల్లకి పేరు వెతకటమే కష్టం మనకి. ఇద్దరు పిల్లలకు పేర్లు కావాలంటే కనపడిన వాళ్ళని అడుగుతుంటాం, మా అబ్బాయికో పేరు చూడండి, మా పిల్లకో పేరు చూడండి. ఈ భూమి మీద ఉన్న సకల కోటి జీవరాశులు అందాం మనం కాసేపు, కొన్ని వేల జీవరాశులు, వాటన్నిటికీ ఆదామే పేర్లు పెట్టాడండి. అయితే అయినను అయినను ఆదామునకు సాటి అయిన సహాయం లేక, అతనికి సాటి అయిన
సాటి అయిన సహాయము లేదప్పటికీ. సాటి అయిన సహాయము. దేనిలో సాటి అయిన సహాయము? ఆదాము చేస్తున్న పనిలో, ఆదాముకి అప్పగించిన పనిలో అతనికి ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చి అతనికి తగిన మద్దతు ఇవ్వడానికి పాపం అతనికి అంటూ ఎవరూ లేకుండా పోయారండి. సాటి అయిన సహాయము లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు సాటి అయిన సహాయము అన్నాడు. సాటి అయిన అనే పదానికి చేదోడు అని వస్తుందండి. 2 తోడు నీడ అంటాం చూసారా మనం. వేడినీళ్ళకు చన్నీళ్ళు, తోడు నీడ, కలసిమెలసి, తోడ్పాటు, బాసట, అసిస్ట్, సహాయము, అసిస్టెంట్, సహాయము. స్త్రీని చేయడం వెనుక దేవుని ఉద్దేశం ఇది ఏమిటంటే పురుషునికి సాటి అయిన సహాయం చేయాలి అనుకున్నాడు. నా కొడుక్కి సహకారిగా ఉండాలి అనుకున్నాడు. అంతేకాక పుట్టబోయే నా పిల్లలకు శరీరాన్ని ఇవ్వడానికి అవసరమైన సాటి అయిన సహాయంగా ఉండాలి అనుకున్నాడు. అందుకే స్త్రీలు గర్భవతులు అవుతారు, బిడ్డకు శరీరాన్ని ఇస్తారు. 9 నెలల పాటు తమ గర్భాలలో శరీర ఆకృతి తయారవుతుంది. ఆత్మ తండ్రిలోంచి వెళుతుంది, శరీరం తల్లిస్తుంది. సాటి అయిన సహాయం ప్రతి విషయంలోనూ దేవుని విషయంలో, దేవుడిచ్చిన పనిలో. ఎందుకంటే మనిషి ఎవరి పని మీద పుట్టాడు? మనిషి ఎవరి కొరకు పుట్టాడని చూసాం మనం ఇంతవరకు. మనిషి పుట్టింది దేవుని కొరకు. ఆదాము చేసే దేవుని పనిలో స్త్రీ అనగా అవ్వ అనగా భార్య సాటి అయిన సహాయము. అయితే ఎంత గొప్ప సహాయం చేసిందో! విచిత్రమైన మనస్తత్వం కలిగిన వాళ్ళండి స్త్రీలు. ఆదాము లేడు, బయటికి వెళ్ళాడు. ఇంట్లో మగాడు లేడు, బయటికి వెళ్ళాడు. భర్త లేని సమయంలో బయటోడు ఎవడో వచ్చాడు ఇంట్లోకి, కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడండి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, ఈ తోట చెట్ల ఫలాలను మేము తినొచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మాత్రం మేము తినకూడదు. వాటిని కనుక తినాన్న చచ్చిపోతామని దేవుడు చెప్పాడు మాకు. అంటే అప్పటికి వాడన్నాడు వచ్చినోడు, శత్రువు, దుష్టుడు, అపవాది, సాతాను, మీరు చావరు. అంతేకాదు మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి. మీకు మంచి చెడులు తెలిసిపోతాయి. మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె అయిపోతారు మీరు. దేవతలంటే దేవతలు అయిపోతామా? దేవతలంటే ఎవరు? దేవతలంటే వేలుపు దేవుళ్ళు. దేవతలంటే వేలుపులు దేవుళ్ళు. అంటే దేవుళ్ళవైపోతామన్నమాట. దేవుళ్ళవైపోతే చేతిలోకి ఏమొచ్చేస్తుంది? చేతిలోకి దేవుడి చేతిలో ఏముంది? అధికారం, పెత్తనం. అధికారం చేయొచ్చు మనం. ఇప్పుడు దేవుడు వస్తే భయపడాల్సి వస్తుంది, భర్తకి భయపడాల్సి వస్తుంది. రేపొద్దున అధికారం చేతికొస్తే
దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు, భర్తకు కూడా లొంగి ఉండాల్సిన అవసరం లేదు. అంటే స్త్రీది ఎటువంటి మనస్తత్వం? ఎటువంటి మనస్తత్వం? ఎదుటి వారి మీద అధికారం, పెత్తనం చెలాయించాలి. అధికారం ఇచ్చినవాడు అధికారాన్ని చెలాయించాలి. అధికారం లేని వాళ్ళు అధికారం చెలాయించడానికి వీల్లేదు. నిన్ను భర్తకు అధికారిగా ఉంచాడా? నిన్ను భర్తకు సహకారిగా ఉంచాడా? సహకారిగా ఉంచిన వాళ్ళు ఎలా బ్రతకాలి? సహకారిగా నువ్వు అసిస్టెంట్ మేనేజర్ అనుకో. అసిస్టెంట్ మేనేజర్ అయితే అసిస్టెంట్ మేనేజర్ అని నీకు రాసి అక్కడ నీకు ఒక కుర్చీ, నీకు ఒక టేబుల్ వేస్తారు. మరి మేనేజర్ రెడీ పక్క సీట్లో ఉన్నాడు, వాడు పక్క క్యాబిన్లో, వాడు పిలిచాడు, నువ్వు వెళ్ళాలి. పని అప్పగిస్తాడు, నువ్వు పని చెయ్యాలి. వాడి మాట నేనేదండి గాడిదగుడ్డు, నేను అసిస్టెంట్ మేనేజర్ అంటే నీకన్నా పై ఉన్న వాడికి నువ్వు లొంగి ఉండాలి. దేవుడు సాటి అయిన అధికారముగా ఆదాముపై ఇవ్వలేదు. సాటి అయిన సహాయము, అసిస్ట్, నువ్వు సహకరించాలి ఆయనకు. ఈ విషయంలో చేసే అద్భుతమైన సహకారం ఏమిటి? ఇదిగో, నేను లేనప్పుడు ఒకవేళ వాడు వస్తే నిన్ను మోసగించే ప్రయత్నం చేస్తే అక్కడే చీపురు కట్ట తిరగేసుకొట్టు. వాడి మాట వినకు. అర్థమైందా? చెప్పాడు దేవుడు, ఆ పండు తినొద్దని చెప్పాడు దేవుడు. ఆ పండు తినకూడదని చెప్పాడు దేవుడు. ఆ పండు తినొద్దన్నాడు, కాబట్టి మనం తినకూడదు. అతని మాట విని ఉండే, ఆదాము మాట విని ఉంటే ఆదాముకు లోబడినట్టు అవుతుందా? ఆదాముకు లోబడనట్టు అవుతుందా? ఏమండి, పండు తినవద్దని చెప్పాడు కదా. పండు తినకుండా ఉంటే ఆదాము చెప్పిన మాటకు లోబడినట్ట, లోబడనట్ట? లోబడినట్టు. కానీ తినేసింది అంటే ఏం చేసింది? ఆదాము మాటను ధిక్కరించింది. అంటే ఆడవాళ్ళు మాట ధిక్కరించే రకమా? ఎవరి మాటను ధిక్కరిస్తారు? ఎవరి మాటను ధిక్కరిస్తారండి? ఎవరి మాటను ధిక్కరిస్తారు? ఇదేదో నా ప్రాణం మీదకి వచ్చేలా ఉంది వెళ్ళ. ఎవరి మాటను ధిక్కరిస్తారు? ఎవరి మాటనైనా సరే ధిక్కరిస్తారు. ఎవరి మాటగా చెప్పాడు ఆదాము? ఎవరి మాట అవ్వకు తెలుసు? దేవుడు చెప్పిన మాట అవ్వకు తెలుసు. ఎలా తెలుసు అవ్వకు? అవ్వుందా? అప్పటికి అవ్వలేదు. ఆదాముకు చెప్పిన మాట, ఆదాము ఆ మాట తీసుకెళ్ళి ఎవరికి చెప్పాడు? అవ్వకు చెప్పాడు, భార్యకి చెప్పాడు. భార్యకి చెప్పక ఇంకెవరికి చెబుతాడు? చెప్పాడు భార్యకు. అంటే ఎవరి మాటను ధిక్కరించింది స్త్రీ? ఎవరి మాటలను ధిక్కరించింది స్త్రీ? దేవుడి మాటను, భర్త మాటను. దేవుడి మాటను, భర్త మాటను కూడా ధిక్కరించగలదు స్త్రీ. పెత్తనం కావాలి, అధికారం కావాలి, భర్త లోబడి ఉండాలి. భర్త లోబడి ఉండాలి. ఎందుకే పిల్లలు పట్టుకు అలా కొడుతున్నావు? గొడ్డును బాదునట్టు బాగుతున్నావు కదా. ఈగేం తెలుసు అంటాడు. ఈగేం తెలుసు అంటే ఏదో జరుగుతోందన్నమాట. ఇంట్లో ఏదో జరుగుతోంది. ఏమిటది? గృహహింస. సాధారణంగా భర్తలు భార్యలను కొట్టేస్తున్నారని చెప్పి ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది, గృహహింసా చట్టం. పొరపాటున భర్త ఎవడైనా కనుక భార్యను కొడితే ఇమీడియట్గా క్షణాల్లో తీసుకెళ్ళి లోపలేసేసి చితక కొట్టేయండి వాడిని. భర్త కొట్టేంత వరకు వచ్చాడంటే అసలు లోపల ఏం జరిగిందని, ఆపవే నీకు దండం పెడతాను, నా బుర్ర తినకే తల్లి. ఎదిరించడం మాటను, లోబడకపోవటం మాటకు, భర్త మాటకు, ధిక్కరించడం భర్త మాటను. మరొక అద్భుతమైన స్త్రీని మనం చూడాలి ఈ సందర్భంలో. ఎందుకంటే అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందన్నది మనకు అర్థం కావాలి. స్త్రీ మనస్తత్వాన్ని పరిశీలించాలి.
దేవుడు ఎటువంటి విషయాలు చెబుతున్నాడన్నది మనం ఆలోచించాలి. వెరీ గుడ్. లూకా సువార్త. బైబిల్ తీస్తున్నారా? లూకా సువార్త 17వ అధ్యాయము. అనవసరంగా వచ్చాము ఇక్కడికి. ఇంకెప్పుడు సెమినార్ పెట్టినా మేము రాంబాబు, మా సంగతి మొత్తం బయటపడిపోతుంది నెమ్మదిగాను. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్న మాట చూడండి ఎలా ఉందో. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏ మహాతల్లి ఆవిడ జ్ఞాపకం చేసుకోవడం? ఏం చేసింది అమ్మగారు జ్ఞాపకం చేసుకోవడానికి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. లోతు అనే ఒక భక్తుడు ఉన్నాడు, అతనికి ఒక భార్య ఉంది. ఆమె పేరు ప్రస్తావించలేదు. ఇక లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. అసలు ఏం చేసింది ఈవిడ జ్ఞాపకం చేసుకోవడానికి? ఒక్కసారి లోతు దగ్గరకు వెళదాం. ఆదికాండం 19వ అధ్యాయము. సొదొమ గొమొర్రా అనే పట్టణాల్లో పరిస్థితులు ఏం బాలేదు. ఆ పట్టణాలను సర్వనాశనం చేయడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అయితే అబ్రహాముకి తమ్ముడు వరసైన లోతు ఆ పట్టణంలోనే బ్రతుకుతున్నాడు. అతడు నీతిమంతుడు, అనగా మంచివాడు. ఆ పట్టణాలను దేవుడు భస్మీపట్నం చేయాలనుకున్నప్పుడు లోతుని, అతని కుటుంబాన్ని కాపాడాలి అనుకున్నాడు. ఆ విషయం వచ్చి లోతుకు తెలియజేశాడు. ఇదిగో లోతు, రేపు తెల్లారేటప్పటికి ఈ పట్టణం భస్మీపట్నం కాబోతోంది, మేము సంహరించబోతున్నాం, మీరు పారిపోదురు కానీ పదండి అన్నాడు. అదిగో దూరంగా అక్కడెక్కడో కనపడడం చూశారు, అక్కడికి వెళ్ళిపోండి మీరు అని చెప్పేటప్పటికి లోతు ఏమంటాడంటే, చూడండి 18వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకోలేను. ఈ కీడు నాకు సంభవించి నేను అక్కడికి వెళ్ళే లోపే చచ్చిపోతానేమో. ఇదిగో పారిపోవడానికి ఈ ఊరు దగ్గరలో ఉంది, సమీపమున ఉన్నది, అది చిన్న ఊరు. నేను అక్కడికి నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరును నాశనం చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పో. నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనని అనేను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడింది. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించును, అనగా తెల్లవారుతుంది. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును అంతటిని, పట్టణములో నివసించు వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకువచ్చిన తరువాత పారిపోక ముందు ఏం జరిగిందో, వారిని వెలుపలికి తీసుకువచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోండి మీరందరూ. లోతు నీ భార్యను నీ పిల్లల్ని తీసుకుని నువ్వు పారిపో, వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు, వెనుకకు తిరిగి చూడడానికి వీల్లేదు, వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు, పారిపోండి. కరెక్ట్గా చెప్పాడండి. అమ్మగారు పారిపోతూ వెనక్కి తిరిగింది. ఇలా కారణం ఏంటో తెలుసా? ఇంటిలో ప్లాస్టిక్ గిన్నెలు ఉన్నాయి, కూర గిన్నెలు, గరిటెలు, స్పూన్లు. సొంత ఇల్లు కదండి, అవునా కదా? సొంత ఇల్లు అంటే ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, అవునా? ఆస్తిపాస్తులు అందులోనే ఉన్నాయి, భర్తకి తెలియకుండా దాచిన డబ్బులన్నీ అందులోనే ఉన్నాయి. వంటగది ఆడదానికి స్వర్గసీమ, వంటగదికి ఆమె రాణి. అంతా అక్కడే ఉండేటప్పటికీ పారిపోమన్నాడు దేవుడు. ప్రాణం దక్కాలి అంటే పారిపోవాలి. పైగా కండిషన్ ఏం పెట్టాడు? నువ్వు వెనక్కి తిరగడానికి వీల్లేదు. ఏం చేసిందండి? వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం.
ఎవరి మాటను ధిక్కరించిందండి? ఎవరి మాటను ధిక్కరించిందండి? దేవుడి మాటను. ఆఫ్టర్ ఆల్ భర్త ఎంత? మేము దేవుని మాటనే ధిక్కరిస్తాం. ఆఫ్టర్ ఆల్ భర్త. నా కాళ్ళ కాడ పడి ఉండాలి నా భర్త, నేను చెప్పింది వినాలి నా భర్త, నా కనుసన్నలలో ఉండాలి నా భర్త, నేను గీసిన గీత దాటకూడదు నా భర్త. మేమెవరమో తెలుసా? ఏంటి మాతో పెట్టుకుంటున్నారా? రాచి రంపన పెట్టేస్తాం అంతే. మేమెవరమనుకుంటున్నారు? దేవుణ్ణే ధిక్కరించిన వాళ్ళం. చూసారా, ఎక్కడో ఉంది మూలం. ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది. కుటుంబ వ్యవస్థలలో కలహాలు, భయంకరమైన గొడవలు, దెబ్బలాటలు, పంచాయతీలు, విడాకులు, ఫలితంగా సర్వనాశనం అయిపోతున్న పిల్లల బ్రతుకులు, భవిష్యత్తులు. కారణం విచ్ఛిన్నమైపోయిన వివాహ వ్యవస్థ. దేవుని మాట వినకపోవటం. ఎవరి మాట వినకపోవటం. కొంతమంది ఎవరి మాట వినరండి. ఎంత చెప్పు ఎంత చెప్పు ఎంత చెప్పు. ఒక జ్ఞాని కొన్ని విషయాలు కనుక్కున్నాడండి. అదేంటంటే, దోమకు బట్టలు తొడగటం చాలా కష్టం. అంటే ప్రపంచంలో కష్టమైన కొన్ని ఉన్నాయటండి. దోమకు బట్టలు తొడగటం కుదురుతుందండి? చీమకు లిప్స్టిక్ వేయటం కుదురుతుందా? ఏనుగును ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, భార్యకు నచ్చ చెప్పటం, ఏనుగును ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఎంత కష్టమో, చీమకు లిప్స్టిక్ వేయడం ఎంత కష్టమో, భార్యకు నచ్చ చెప్పడం అంత కష్టమటండి. ఆలోచించండి. నచ్చ చెప్పి 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 విసిగిపోయి ఆ దెబ్బలాటలు, గొడవలు భరించలేక అలిసిపోయిన భర్త ప్రకృతిని ఆశ్రయిస్తున్నాడు. ఈ రోజున ప్రకృతి వైపు చూస్తున్నాడు. ప్రకృతి వైపు చూసేటప్పటికి చెట్లు కనపడుతున్నాయి. చెట్లు ప్రగతికి మెట్లు. చెట్టు లేనిదే మానవ జీవితం లేదు. చెట్టు దగ్గరికి వెళుతున్నాడు. చేతికి అందిన ఒక కొమ్మను లాగుతున్నాడు. చేసేది లేక ప్రకృతిని ఆశ్రయిస్తున్నాడు భర్త. చేతికి అందిన ఒక కొమ్మను లాగాడు. ఆకులన్నీ దూసేశాడు. కర్ర చేత్తో పట్టుకున్నాడు. పచ్చి కమ్మ లోపలికి వెళ్ళాడు. ఏంటే, ఎంతసేపటి నుంచి నీకు నచ్చ చెబుతున్నానే నేను. నా మాట వినవా నువ్వు? నాకు లోపడవా నువ్వు? ఏయ్, ఒక్కసారి లోతు భార్యను జ్ఞాపకం చేసుకో అంటారు. మేము ఎలాంటి వాళ్ళమో తెలుసా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. ఆదాము భార్యను జ్ఞాపకం చేసుకో. మరొక ఆవిడ ఉంది తెలుసా మాకు లిస్టులోను? ఆదికాండము 18వ అధ్యాయము. అనవసరంగా వచ్చాము ఇక్కడికి. మొదటి మెసేజ్ అయిన తర్వాత వెళ్ళిపోయాం కాదు. 18వ అధ్యాయము. అబ్రహాముతో మాట్లాడడానికి దేవుడు వచ్చాడు అనుకుందాం. కాసేపు దేవదూతలు, దేవుడు అనుకుందాం. ఓకే, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహాము, ఈ సంవత్సరం వచ్చినప్పటికి నీకు పిల్లాడు పుడతాడయ్యా. పిల్లాడు పుడతాడు అని చెప్పేటప్పటికి అబ్రహాం వయసు చాలా పెద్దదండి. చాలా పెద్ద వయసు. అలాగే భార్య వయసు కూడా చాలా పెద్ద వయసు. భార్య వయసు కూడా చాలా పెద్ద వయసు. వెరీ గుడ్. 10వ వచనం. అందుకైన మీదటికి ఈ కాలమున, మళ్ళీ సంవత్సరం ఈ కాలానికి నేను వస్తాను నీ దగ్గరికి. నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను అబ్రహాము. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని, పండంటి మగపిల్లాడు పుడతాడయ్యా అబ్రహాము అన్నాడు. శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారం మందు వినుచుండేను. ఇంట్లో కట్టెన ఉంటుంది కదండి. కట్టెన లోపల నుండి వింటుంటారు ఆడోళ్ళు. అసలు ఏం మాట్లాడుతున్నాడా అని. భర్తతో మాట్లాడడానికి ఎవరైనా వచ్చారనుకోండి, ప్రత్యేకించి భర్త తరపుళ్ళు వచ్చారనుకోండి, ఆస్తుల పంపకాల మ్యాటర్ జరుగుతుంది ప్రస్తుతానికి. అన్నో తమ్ముడు వచ్చాడు, అవునా? భార్య కదా, లోపల ఉండే లోపలికి వెళ్ళిపోలేదండి. కట్టిన అవతల ఉంది, చెవి ఇక్కడ ఉంది లాగా. అబ్రహాము మాట్లాడుతున్నప్పుడు శారాయి వెంట ఉంది.
ఎంత మాట అన్నావు ప్రభువా, నా జీవితం ధన్యమైపోయింది. నా గర్భాన పుట్టినా పుట్టకపోయినా నేను గర్భవతిని అవుతాను అనే మాటే నాకు ఆనందాన్ని రప్పిస్తుంది. ఆనంద భాష్పాలు నాకు ఉబికి వస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? లోకమంతా నన్ను గొడ్డరని నిందిస్తుంది, కానీ నువ్వు నా కడుపు పండిస్తానన్నావు. ఎంత మాట అన్నావు మహానుభావుడా అని ఆనందపడలేదండి. లోపల శారా అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. వెంటంది ఏం చెప్పాడు దేవుడు? నెక్స్ట్ ఇయర్కి శారాకి పిల్లడు పుడతాడయ్యా అని చెప్పాడు. శారా అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులు. దేవుడి మాట చెప్పినాటికి స్త్రీ ధర్మము శారాకు స్త్రీ ధర్మము అనగా స్త్రీకి ప్రతి నెల జరగవలసిన ఋతుక్రమం ఆగిపోయింది. అంటే ఇక పిల్లలు పుట్టరు గనుక శారా స్త్రీ ధర్మము నిలిచిపోయిన గనుక శారా అనుకుంటుందట, నేను బలము ఉడికిన దాన్ని నేనా ముసల్దాన్ని, నాకు సుఖము కలుగునా, నాకు సుఖం కలుగుతుందా? నా యజమానుడే వృద్ధుడై ఉన్నాడు కదా, ఆయన కూడా ముసలోడు కదా అని తనలో నవ్వుకొని. అబ్రహాము ముసలోడే కదా, ఎర్రవాగులోడు దేవుడు బొత్తిగా అసలు ఏమీ తెలీదు. ముసలిదానైనా నేను బలము ఉడికిన దాన్ని తర్వాత నా భర్త వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను హేళనగా నవ్వుకుందటండి. ఎక్కడవుతుంది, ముసల్దాన్ని అయిపోయాను నేను, బొత్తిగా అమాయకుడు దేవుడు, జరిగే పనేనా ఇది? దేవుడు నా కడుపు పండిస్తానంటున్నాడు. ఆయనకు అసాధ్యమైన దేవున్నది అసలు. మహానుభావ మీకు ధన్యవాదములంటూ దేవుని పాదములపై పడవలసిన శారా హేళనగా నవ్విందటండి. కట్టెల లోపల ఉంది కదా, కనపడదు వినపడదు అనుకుంది. అంతటా దేవుడైన యెహోవా అబ్రహాముతో వృద్ధురాలు చూసావా నీ భార్య ఎలా నవ్వుతుందో? చూసావా ఎలా నవ్వుతుందో లోపల నుంచి? వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. ఎందుకు నవ్వుతుంది? యెహోవాకు అసాధ్యమైనది అసలు ఏమైనా ఉందా? నేను తలుచుకుంటే కానిదంటూ ఏమైనా ఉందా అబ్రహాము? అంత చేతకాని వాడినా నేను? అంటే నేను ఒక మాట అంటే దాన్ని నెరవేర్చగలనో లేదో తెలియకుండానే నేను మాట అనేసేవాడినా? అర్థం కాలేదా శారాకి? మీదటికి ఈ నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా ఈ మాటలకు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుడి కాళ్ళ మీద పడిపోయి, మహానుభావా నన్ను క్షమించండి, నేను నవ్వలేదని అనలేదు. నన్ను క్షమించమని అనలేదు. నేను అవ్వలేదు అన్నాను కదా. ఆడవాళ్ళు పీకి కోసినా నిజం చెప్పరు. అవునా కదా ఆడవాళ్ళు? అవునా కదా? ఆడవాళ్ళు మాట్లాడలేదు ఏంటండి? అవునా కదా? నిజం చెప్పండి. పీకి కోసిన ఆడద నిజం చెప్పదు. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరు. ఇక్కడ ఏమంటుందట దేవుడి దగ్గరికి వచ్చి, నేను నవ్వలేదు అని చెప్పగా ఆయన, మోషే నోరు నువ్వు నవ్వావు ఏంటి? దేవుడితోనే అబద్ధం. ఎప్పుడు చెప్పండి పీక్ కోసినా అంటే దేవుడే సాక్షాత్తు దిగి వచ్చినా అబద్ధం చెప్పి తీరతారు. ఆడవాళ్ళు చెప్పాలనుకున్నారంటే దేవుడినే ధిక్కరించి, దేవుడినే ఎదిరించి, దేవుడినే తీసి పాడేసిన జాతి మాది. భర్త ఒక లెక్క, మేము భర్తకు లోబడటమా? చూసారా, బయటకు వస్తుంది నెమ్మదిగా, నిజం బయటకు వస్తోంది. సమస్యలు వెనుకున్నటువంటి కారణం నెమ్మదిగా వెలుగు చూస్తోంది. స్త్రీ మనస్తత్వం.
మిమ్మల్ని తిట్టేస్తున్నాను అనుకోకండి. నాకు ఒక తల్లి ఉందండి, నాకు ఒక అక్క ఉంది, వాళ్ళతోనే సమానం మీరు కూడా. స్త్రీ ద్వేషి అనుకోకండి నన్ను. ఆడవాళ్లను ప్రేమించి చెబుతున్న మాటలు ఇవన్నీ ఎందుకో తెలుసా అండి? సరి చేసుకోవాలి ప్రతి విషయం. భర్తగా నీకెందుకు ఇచ్చాడు దేవుడు? భార్యగా సహాయకురాలిగా నిన్నెందుకు ఉంచాడు దేవుడు? నీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే నరకానికి పోక తప్పదు ఎవరైనా సరే. సాటి అయిన సహాయం, సాటి అయిన సహాయం నీ భర్తకు సహకరించటానికే దేవుడు నిన్ను తయారు చేశాడు, స్త్రీని పుట్టించాడు. భర్త మాటలు లెక్క చేస్తారండి అసలు ఈ రోజున? ఏమండి, భర్త మాటలు లెక్క చేస్తారండి? భర్తకు లోబడతారా అండి? భర్తకు లోబడతారా అండి స్త్రీలు? నో, భర్తను లోబరుచుకోవాలనుకుంటారు. భర్తను లోబరుచుకోవాలి అంతే. మొహమాట చేసి అటు తిరిగి కూర్చుని ఒక వంట లేదు, ఒక బట్టలు తొక్కడం లేదు, ఒక అంట్లు తోమటం లేదు, ముందే వంట చేసుకుని గబగబా తినేసి గిన్నెని కడిగేసి ఏమైనా కాముగా పడుకున్నా ఆడొచ్చే టైంకి. పాపం నేను తిట్టాను కదా అంటే తన మాట నెరవేర్చలేదు, తీర్చలేదని నా భార్య అలిగి పాపం తినటం మానేసిందని ఈడనుకుని వచ్చి గబగబా వంట చేసి ప్లేట్లో పెట్టుకొచ్చి, తినవే అమ్మాయి, తినొచ్చు కదా, అది అయిపోయింది అని బ్రతిమలాడి తినలేదు. ఎందుకు తినలేదు? కడుపు నిండిపోయింది అప్పటికే, ఇంకా తినరండి వీళ్ళు. మొత్తానికి ఏదో తిన్నాము అనిపించుకున్నట్టుగా ఒక ముద్ద తిని మొత్తానికి ఏదో ఒకటి చేసి వీడిని లొంగ తీయాలి, నా మాట వినేటట్టుగా చేసుకోవాలి. అలక పాన్పులు, అలిగినట్టుగా నటించడాలు, అబ్బో వీటన్నిటి వెనుక ఉన్నదేంటో తెలుసుకోండి. పంతం, మాట నెరవేర్చుకోవాలి. నా భర్త నా మాట వినాలి, నాకు లోబడాలి. భార్య భర్తకు లోబడాలా? భర్త భార్యకు లోబడమన్నాడా దేవుడు? భార్యను భర్తకు లోబడమన్నాడా? భర్తను లొంగ తీసుకోమన్నాడా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. కొంచెం గట్టిగా చదివారు. సొంత పురుషులకు లోబడి ఉండుడియా ఉండకండియా? ఉండుడి. లోబడి ఉండుడియా లోబడి ఉండకుడియా? ఉండుడి. లోబడి ఉండుడి. ఎందుకింత ప్రత్యేకంగా భార్య భర్తకు లోబడమని చెబుతున్నాడు? లోబడటం లేదన్నమాట. సమస్య ఎక్కడుంటే దేవుడు అక్కడికి వెళ్ళి మాట్లాడతాడండి. దేవుడు సమస్యకున్న మూలాన్ని చెబుతాడు వెళ్ళి. లోబడమంటున్నాడు అంటే లోబడటం అనేది కనిపించట్లేదన్నమాట. మనిషి ఎక్కడ అదుపు తప్పుతాడో దేవుడు ముందే దానికి పరిష్కారాన్ని చెప్పేస్తాడండి. స్త్రీ వలన జరిగే అనర్థాన్ని చెప్పేశాడు ముందే. ఏమిటది? స్త్రీ లోబడే రకం కాదు. మరొక మాట చెప్తున్నాడు చూడండి. మరొకటి చూద్దామా 24లో ఏముంది? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు అనగా భర్తలకు లోబడవలెను. లోబడుతున్నావా? నీ కాళ్ళ దగ్గర పడుండి బతకాల్సిన అవసరం లేదు నాకు. నేను ఈ రోజున కువైట్ వచ్చాను. నా జీతం ఎంతో తెలుసా? నెలకు 100 దినార్లు సంపాదిస్తున్నాను నేను. అంటే ఎంతో తెలుసా? 20,000. నీ మొహం ఎప్పుడైనా 20,000 సంపాదించిందా నెలకి? ఇక్కడి నుంచి ఫోన్లు ఇంటికి. ఇప్పుడు నా జీతం ఎంతో తెలుసా? నెలకు 150 దినార్లు అంటే 30,000. ఎప్పుడు చూసారో నీ గొర్రెతొక్క బెత్తుడు జీతమే. నీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా 30,000 సంపాదించగలిగావా? ఈరోజు నేను మహారాణిలా బ్రతకగలను నీ అవసరం లేకపోయినా.
నీ భర్త అసలు నీకు ఎవరో తెలుసా? స్త్రీలారా, తల్లులారా, సహోదరిలారా, తల్లులారా, చెల్లెళ్ళారా, భర్త అంటే మీకు ఎవరో తెలుసా? అసలు ఏ స్థానంలో దేవుడు భర్తను మీకు ఉంచాడో తెలుసా అసలు? చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. ప్రతి పురుషుడికి అంటే నీ భర్తకు శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు. ఆడి గురించి మాకు చెప్పకండి. అమ్మ, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆడే ఎవరు? మా ఆయన. నీ భర్త గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ నాలుక ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడో తెలుసా? గౌరవం లేదా? చాలామంది భర్తల్ని పేరు పెట్టి పిలుస్తారు. అన్నయ్య, రవి వస్తున్నాడు ఇవాళ. రవి ఎవరు అమ్మా? రవి ఎవరు అంటే మా ఆయన. నీకు గౌరవం లేదా? భర్తను గౌరవించడం చేత కదా? అసలు నీ భర్త నీకు ఎవరో తెలుసా? నీకేమవుతాడో తెలుసా? చెప్తున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. ప్రతి పురుషుడికి తల శిరస్సు ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. స్త్రీకి శిరస్సు ఎవరో తెలుసా? నీ భర్త. క్రీస్తునకు శిరస్సు దేవుడని. క్రీస్తునకు శిరస్సు ఎవరో తెలుసా? దేవుడు, తండ్రి అయిన దేవుడు. మీరు తెలుసుకొనవాలి. పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తుకు శిరస్సు సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. స్త్రీకి శిరస్సు ఎవరు? నీ భర్త. నీ పురుషుడు, నీ భర్త. నీ భర్తను నువ్వు పేరు పెట్టి పిలిచి అవమానిస్తే ఎవరికి అవమానమో తెలుసా? నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నట్టు లెక్క. తెలుసా? నీ భర్తను ఒరే అని మాట్లాడుతూ నువ్వు ఎవరిని ఒరే అంటున్నావో తెలుసా? దేవుణ్ణి ఒరే అంటున్నట్టు లెక్క. లోపడాలి. మీకు ఏం తెలుసండి? మా అత్తల గురించి పెద్ద చెప్తున్నారు. ఇందాక నుంచి చూస్తున్నాం మేము. అసలు మా ఆయనలు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా? దానికే వస్తున్నాను, కంగారు పడకండి. అది ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సు. క్రీస్తు సంఘమునకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సు. మీరు కట్టుకున్న భర్తలనే దేవుడు మీకు శిరస్సులుగా అనగా దేవుళ్ళుగా ఉంచాడు. నువ్వు నీ భర్తకు లోబడకపోతే, నువ్వు నీ భర్తను ధిక్కరిస్తే, నీ భర్తను అవమానిస్తే నువ్వెవరిని అవమానించినట్టో తెలుసా? సాక్షాత్తు దేవుడినే. ఎన్ని మాటలండి! అసలు ఎందుకు ఇష్టపడ్డండి భార్యను? ఎందుకు ఇష్టపడ్డ? సమస్య ఏంటి? భర్తలో ఉన్న సమస్య ఏంటి? ఏమండి, ఎందుకు ఇష్టపడ్డావు? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు తిడుతున్నాడు? వాళ్ళు కొవ్వెక్కిందా భర్తకి? ఏంటయ్యా అసలు నీ ప్రాబ్లం అంటే చెప్పు. నీ ప్రాబ్లం అంటే చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క తల్లండి. దాన్ని 2 కళ్ళతో చూడదండి. ఇది చూడలేదు అసలు. నీకు నిజంగా భర్త తల్లిదండ్రులను పట్టించుకోని భార్య ఆ ఆడదాన్ని భర్త ఎలా చూస్తాడో తెలుసా అండి? తన భార్యను ఇంకా నా నోటుతో నేను చెబితే చాలా అసహ్యంగా ఉంటుంది. నీకు లేరా తల్లిదండ్రులు? నీకు ఒక అమ్మ ఉందిగా. పుట్టింటోళ్ళు వచ్చారనుకోండి, ఓ మొహం వెలిగిపోతుంటుంది. చూసారు ఎప్పుడైనా? పుట్టింటోళ్ళు ఫోన్ చేసినా, పుట్టింటోళ్ళు ఎవరైనా వచ్చినా మొహం కలకల ఆడిపోతుంటుంది. అదే భర్త తరపు వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మొహం ఆడిపోతాయి. గిన్నెలు అలా బళ్ళు అని పగులుతుంటాయి కిచెన్లోనూ. మొహం ఆడుచుకుని తిరుగుతుంటుంది. వచ్చినోడికి ఎలా ఉంటుందండి? భర్తతో గొడవ పడిపోతుంది అనుకోండి, మాటికి వచ్చిన గెస్ట్కి ఎలా ఉంటుంది? అదే పుట్టింటి వాళ్ళు వస్తే అమ్మోయ్ మతాబు పండగ.
భర్త తరపు వాళ్ళను అనగా భర్త తల్లిని కానీ భర్త తండ్రిని కానీ పట్టించుకొని భార్యను భర్త ఇష్టపడండి. భర్త ఇష్టపడడండి. భార్యలకు తెలియని విషయం ఇది. పెళ్లి చేసుకున్నారు ఓకే, రాకాసి అత్తగారు పక్కన పెట్టండి. భర్త అత్తగారు మంచిది కాదు, సాది చంపించేస్తుంది, అదొక చండాలమైన స్త్రీ. అది కాదు, అలాంటి వాళ్ళ విషయంలో కాదు నేను మాట్లాడుతుంటా. నీ పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరించినప్పటికీ, నిన్నొక కూతురులా చూసుకుంటున్నప్పటికీ ముసలి వాసన, ముసలి కంపు, ముసలి పద్ధతులు అంటూ మాటలతో కొళ్ళబడుస్తూ భర్తకు లేనిపోని కంప్లైంట్లు ఇస్తూ భర్త మనసు విరిచేస్తే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుంటుంది. అందుకే తన తల్లిదండ్రులను పట్టించుకొని ఏ భార్యను భర్త ఇష్టపడండి అసలు. అందుకే ఒక ఉత్తమురాలైన కోడలి గురించి బైబిల్లో రాయించాడండి. కోడలంటే ఎలా ఉండదు, ఎందుకంటే ప్రతి స్త్రీ ఒక కోడలే. ప్రతి స్త్రీ ఏదో ఒక రోజున ఒక కోడలు కావాల్సిందే. అందుకే కోడలంటే ఎలా ఉండాలో, అత్తతో ఎలా వ్యవహరించాలో రాయించాడు చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు 1వ అధ్యాయము 16. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నయోమికి 2 కొడుకులు, వాళ్ళిద్దరికి భార్యలు, 2 కోడళ్ళు. కొడుకులు 2 చచ్చిపోయారండి. చిన్న వయసు ఉన్నవాళ్ళు, అమ్మ మీ భర్తలు చచ్చిపోయారు, నేనా ముసల్దాన్ని అయిపోయాను, మీ మటుకు మీరు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని ఆనందంగా జీవించండి. ఎంత మాట అన్నావు తల్లి, దీని గురించి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఒక కోడలు వెళ్ళిపోయింది. ఇకపోతే రూతు అనే ఆమె నిలిచిపోయిందండి. రూతు అనే ఆమె నిలిచిపోయి ఏముంటుందో చూడండి ఒకసారి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నేను నీ కూడా వస్తానత్తా, నువ్వేమన్నా సరే కూడా రావద్దని మాత్రం నువ్వెంత మాత్రం అసలు నాతో చెప్పడానికి వీల్లేదు. నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నాతో అనకసలు నన్ను బ్రతిమలాడొద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నీవు నివసించే చోటునే నేను. నువ్వెక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తాను. మీ అమ్మ కావాలా, నేను కావాలా? నెమ్మదిగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇది మాట వింటలేదు, ఏం చేయమంటావు నన్ను? సర్లేరా అయితే నేనే వెళ్ళిపోతాను, లేదా మీరే వేరే కాపురం వెళ్ళిపోండి. ఆవిడన్న చోటు నేను ఉండను, మీ అమ్మన్న చోటు నేను అసలు ఉండను. కానీ అత్తగారే ఈ కోడలేముంటుంది, ఈ కోడలేముంటుంది, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నీవు వెళ్ళు చోటుకే నేను వస్తాను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీవు నివసించు చోటుననే నేను నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను చచ్చిపోతాను. నువ్వెక్కడుంటే నా బ్రతుకు కూడా అక్కడే అత్తా అంది. శభాష్. కోడలంటే అలా ఉండాలండి. కానీ మనం దేవుడే మాకు లెక్కలేదు. అత్త ఒక లెక్క, అత్తగారు ఒక లెక్క. తట్టుకోలేని భర్తలు తల్లిని పంపించేస్తుంటారు, తట్టుకోలేని భర్తలు వేరే కాపురం పెట్టేస్తుంటారు. కానీ తట్టుకోలేక ఉన్న భర్తలు ప్రకృతిని ఆశ్రయిస్తుంటారు, ప్రకృతిని ఆశ్రయిస్తారు. కళ్ళు తెరిస్తే కనపడేవి చెట్లు. రా అని ఆహ్వానిస్తుంటాయి చెట్లు. రా, నీకే కొమ్మ కావాలో తీసుకో. ఆలోచించండి. ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ నేను స్త్రీ మనస్తత్వం పురుషుని మనస్తత్వంతో అనగా దేవుడు కల్పించిన ఉద్దేశంతో ఏకీభవించట్లేదు. ఏ విషయంలోనూ కూడా ఏకీభవించట్లేదు. అలా అని భయంకరంగా రాసి రంపన పెట్టి పట్టించుకొని భర్తలు లేరు అని నేను అనట్లేదు, ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అతి తక్కువ కేసెస్లో మాత్రం ఇవి మనం చూస్తాం. ఒక రూతును చూడండి, అత్తగారికి లోబడిన విధానం చూడండి ఒకసారి. ఎలా ప్రేమిస్తాడు, ఎలా ప్రేమించగలడు భార్యను.
ఒక పక్కన తన తండ్రికో పట్టెడు అన్నం పెట్టేవాళ్ళు లేక వాళ్ళు బాధపడుతున్నప్పుడు నువ్వు టింగు రంగా అని తయారయ్యి భర్తతో కలిపి శుభ్రంగా షికార్లు చేసి వస్తానంటే భర్తకు ఎలా ఉంటుంది? అసహించుకుంటాడు భర్త, చెయ్యి అనుకుంటాడు మనసులో. గతి లేక, గత్యంతరం లేక, విధి లేక ఎంతోమంది ఈ కేసెస్లో భార్యలతో ఉంటున్నారు. ఇష్టం లేకపోయినా సరే, పిల్లలు ఉన్నారు, పిల్లల బ్రతుకు పాడైపోతుందనే ఉద్దేశంతోనే ఉంటున్నారు తప్పించి భార్యను ఇష్టపడి మాత్రం కాదండి. అందుకే సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చిందండి ఈ మధ్య. అదేంటంటే సుప్రీంకోర్టు, భారతదేశ కోర్టు, అత్తమామలను పట్టించుకొని ఆడవాళ్లకు విడాకులు ఇచ్చేయొచ్చు భర్త. అత్తమామలను పట్టించుకొని భార్యకు విడాకులు ఇచ్చేయచ్చు, ఏమి నష్టం లేదు. అంటే పురుష సమాజం విసిగి వేసారిపోతుంది. పురుషుడు బయటికి చెప్పుకోడండి, అవునా? చిన్న గొడవ వచ్చిందనుకోండి, వెంటనే ఆడవాళ్ళు రోడ్డెక్కేస్తారు అంతే. లోపలికి వచ్చి మాట్లాడుకుందాం, లోపలికి రా అంటాడు. బాబోయ్ నేనున్న నీ కొంపలను వెంటనే రోడ్డు ఏది ఉంటుంది పట్టుకుని రోడ్డు ఎక్కేస్తారండి. రోడ్డు మీద పెట్టేస్తారు పంచాయతీ. ఎవరికి అవమానం? భర్తకు అవమానం. భర్తకు అవమానం కదా? ఆలోచించండి ఒకసారి. దేవుని పిల్లలారా, బాధ పెట్టాలని చెప్పట్లేదండి స్త్రీలను, వాస్తవాలు చెబుతున్నాను, మారాలని. దేవుడు రాయించిన నిజాలు, దేవుడు చెప్పిన నిజాలు, స్త్రీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాడు దేవుడు తన మాటలలో. స్త్రీ మనస్తత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. లోబడని మనస్తత్వం, భర్తకు లొంగని మనస్తత్వం కాబట్టి నువ్వు ఖచ్చితంగా లోబడవలసిందే చెప్తున్నాడు దేవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండకండి. అందువలన అదేనా రాస్తుంది? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అంటున్నాడు. లోబడి ఉండండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది? పేతురు గారు అదే మాట, పౌలు గారు అదే మాట. అంటే అప్పటి నుండే భర్తకు లోబడటం అనేది స్త్రీలలో లేదన్నమాట. ఇది ఎప్పటి నుంచి ఉంది? మొదటి మానవుల నుంచే స్త్రీలోకి ఈ జాడ్యం ప్రవేశించేసింది. అధికారం కావాలి, కుటుంబాన్నంతటి మీద తానే పెత్తనం చెలాయించాలి, బీరువా తాళాల బొడ్లో తోసుకుని తిరుగుతుండాలి, ఇల్లంతా డబ్బులంతా నా చేతికి మేంచే వెళ్ళాలి, భర్త జీతం అంతా పట్టుకొచ్చి నా చేతిలోనే పెట్టాలి. అధికారం ఏ కుటుంబం అయితే స్త్రీచే పరిపాలించబడుతుందో, స్త్రీ నియంత్రణలో ఉన్నదో ఆ కుటుంబం సాతాను చేతిలో ఉన్నట్టు లెక్క. భర్త అధికారంలో లేని కుటుంబం, స్త్రీ అధికారంలో ఉన్న కుటుంబం సాతాను చేతిలో ఉన్నట్టు లెక్క. కారణం, అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు? పురుషునికి. భర్తను అధికారం చెలాయించనివ్వకుండా, భర్త అధికారానికి లోపడకుండా స్త్రీ తన చేతిలోనికి అధికారం తీసుకుని పురుషుడి మీద పెత్తనం చెలాయిస్తే అధికారం కోరుకోవడం సాతాను లక్షణం. నీ భార్యకు సాతాను ఆవహించిందని అర్థం. ఆలోచించండి. దేవుడు చెబుతున్న పచ్చి నిజాలు వినడానికి కర్ణ కఠోరం, విని జీర్ణించుకోవడం చాలా కష్టం, విని బ్రతకడం ఇంకా కష్టం. మా వల్ల కాదు, మేము వినలేము ఇవి. అందుకని ఆడవాళ్ళు ఇవన్నీ చదవరండి, ఎక్కడా కూడా ఇలాంటివి చెప్పరు. ఇలాంటివన్నీ చెబితే సంఘంలో స్త్రీలు ఉండరు, ఇక ఆ సంఘానికి మేము వెళ్ళమండి అంటారు. దేవుని పిల్లలు కానీ నిజం చెబుతున్నాడు దేవుడు. భర్త పట్ల భయము కలిగి ఉండాలంటున్నాడు. 5వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. వెరీ గుడ్. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భార్యలకు భయం లేనిది ఎవరి పట్ల తెలుసా అండి? భార్యలకు భయం లేనిది ఎవరి గురించో తెలుసా అండి? కేవలం భర్తల పట్లే. ఎవరికైనా భయపడతారు. అమ్మోయి పక్కింటి ఆవిడ ఉంటుందేమో, అమ్మో పక్కింటి ఆవిడ చూసేస్తుందేమో, అమ్మో ఎవరిని ఏమన్నా అనుకుంటారేమో,
మీ ఆయన అనుకున్న ఏడిచాడు అండి. చూసారండి, భర్త పగలంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తాడా అండి? కాళ్ళు చాపుకొని టీవీలు చూస్తుంటారండి కొంతమంది. మీ ఆయన వచ్చాడు, కొంచెం ఏమన్నా చేసి ఉన్నా ఎలా ఉంటుందండి భర్తకి? ఇంటికి వచ్చేటప్పటికి పగలంతా పని చేసి వచ్చాడు కదా, నువ్వేదో టీ ఇవ్వటము, వేడిగా ఏదన్నా పెట్టడము, పాపం అలసిపోయి వచ్చాడు, ఆప్యాయంగా పలకరించడము చేయాలి. టీవీ సీరియల్లో మునిగిపోయి ఉంటుంది. దాన్ని బదులు కొట్టేద్దామంటే అది మన కష్టార్జితంతో కొన్నది. ఇప్పుడు అది మళ్ళీ కొనాలంటే నష్టం ఎవరికి? భర్తలకే నష్టం, విధి లేక, గత్యంతరం లేక. అప్పుడు భగవంతుని ప్రార్థన చేస్తాడు, తండ్రి నాకు బాల్యాన్ని ఇచ్చావు తీసేసుకున్నావు, నాకు యవ్వనాన్ని ఇచ్చావు తీసేసుకున్నావు, లోకంలో ఎందరో నిమిషానికి 150 మంది చచ్చిపోతున్నారు తండ్రి, దీనికి మాత్రం చావు రావట్లేదు ఏంటి తండ్రి? సంవత్సరానికి 1,50,00,000 మంది, 15 కోట్ల మంది చచ్చిపోతుండగా దీనికి ఇంకా చావు రావట్లేదు ఏంటి స్వామి అని మనసులో అనుకుని ఏమన్నా ఉండేవా అంటాడు, పైకి తీయగారు. అవునా? కారణం భర్త పట్ల భయము కలిగి లేకపోవడము. నీ భయం లేదా? ఏమన్నా దేవుడు అంటే భయం ఉంటుందా లేదా మనకి? మగాళ్ళని అడుగుతున్నారు, దేవుడు అంటే మనకు భయం ఉంటుందా అండి? లేదా? ఉంటుంది, ఉండాలి మనకి, మగవాళ్ళం కాబట్టి. అలాగే స్త్రీలకు కూడా భర్తల పట్ల భయము కలిగి ఉండేటట్లు చూసుకోవాలి అంటే నువ్వు భయపడాల్సిందే నీ భర్తకు. నువ్వు నీ భర్తకు లొంగితే, లోబడితే దేవునికి లోబడినట్టు లెక్క. దేవునికి లోబడి, మరి అలా లోబడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు. ఒక విషయంలో తప్పు చేసినప్పటికీ కూడా అద్భుతమైన స్త్రీ శారా గారండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము అలంకరణ అంటే ఏంటో మనకు తెలుసండి. ఆడవాళ్ళు బాగా అలంకరించుకుంటారు. స్త్రీ అలంకార వస్తువు అని చెప్పవచ్చు. అలంకరణ స్త్రీ చేసుకుంటేనే అందంగా ఉంటుంది, వెరీ గుడ్, కాదనట్లేదు. అయితే అసలు స్త్రీకి అలంకారం ఏమిటో తెలుసా అండి? స్త్రీకి అలంకారం ఏంటో తెలుసా? భర్తకు లోబడి ఉండటమే. ఏమంటున్నాడు? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నది. వాళ్ళంతా బంగారం దిగేసుకున్నారు. అందగత్తే భార్య ఏమండి, చక్కగా ఐబ్రోస్ గీబ్రోస్ మేకప్ సెలూన్కి వెళ్ళి అన్ని టిప్ టాప్గా తయారైపోయి మంచి ఖరీదైన చీర కట్టుకున్నావు, డ్రెస్ వేసుకున్నావు, ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు, బ్యూటీ క్వీన్లా తయారై వచ్చింది. ఇంటికి వచ్చేటప్పటికి వీడికి తింటాకేం లేదు. తలుపు తీసేటప్పటికి భార్య ఎలా ఉంది? ఎంతో సుందరంగా చక్కగా అలంకరించుకుని కనపడుతుంది. తినడానికి ఏమీ లేదు. కొంచెం ఆకలిస్తుంది, ఏం చేయలేదండి, ఇప్పుడే సెలూన్ నుంచి వచ్చాను. అప్పుడు భర్త కంటికి ఎలా కనపడుతుందో తెలుసా అండి? భర్త కంటికి ఎలా కనపడుతుందో తెలుసా అండి? తేడా వచ్చిన ఎక్కడ ఉందో? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. చారడేసి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, బంగారు మేని ఛాయ, అందమైన రూపము, చక్కటి అలంకరణ, అందంతో మిసమిసలాడిపోతోంది భార్య. రాత్రికి భోజనం లేదు. అప్పుడు ఎలా కనపడుతుందండి భర్త కంటికి? భర్త ఇంటికి వస్తాడు, భర్త నా యజమాని, భర్తను నేను జాగ్రత్తగా చూసుకోవాలి, భర్త ఆకలి తీర్చాలి, భర్తకు కావాల్సింది ఆయన ఆరోగ్య ప్రకారం వండి పెట్టాలి అనే వివేకము లేని భార్య స్త్రీ, సుందర స్త్రీ, అందగత్తె అయిన స్త్రీ, అలంకరణ చేసుకున్న స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నేను ఇంకా నయ్యం చంపేద్రి పట్టుకు నన్ను
నేనే అనలేదండి బాబు, బైబిల్లో ఉంది అది. పంది ముక్కుననున్న పంది ఏం తింటుంది? మన ఇంటి దగ్గర పంది ఏం తింటుందండి? దాని ముక్కుకి ఏముంటాయండి అసలు? అవునా? పంది ముక్కుకి బంగారం ఉంటే ఏంటి, లేదా పందికి నెక్లెస్ వేసుకుంటే ఏంటి, పంది లిప్స్టిక్ వేసుకుంటే ఏంటి, లేకపోతే పంది వడ్డాణం పెట్టుకుంటే ఏంటి? అది పంది. పందెది. పంది ముక్కుననున్న వివేకము లేని సుందర స్త్రీ, పంది ముక్కుననున్న బంగారు కమ్మే. మీరు చాలా అదృష్టవంతులండి. దేనికి? మంచి అందమైన భార్యను దేవుడు మీకు ఇచ్చాడు అనగానే మనకి టక్కన ఏం కనపడుతుంటుంది? వాడి కంటికి వేరుగా కనపడుతుంటే మన కంటికి నిజస్వరూపం కనపడుతుంటుంది. దేవుని పిల్లలారా, కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణాలు చెప్పుకొస్తున్నాడంటే దేవుడు. సుందరమైనటువంటి వివేకము లేని స్త్రీలు, భర్తకు లోబడని స్త్రీలు, భర్తలను పట్టించుకోని స్త్రీలు, భర్త మాటకు లొంగని స్త్రీలు, భర్తని కాలి కింద చెప్పులా చూసే స్త్రీలను నేను చూశాను. ఎంతోమంది నా దగ్గరకు వచ్చి, అబ్బో ఈయన అండి, ఈయన అసలు మాట వినరో, ఈయన సంగతి మీకేం తెలుసు అంటారు. నేను నా ముందే భర్త నిలబెట్టి, అతను ఎంత బాధపడతాడు, ఎంత బాధపడతాడు నీ భర్త. అతనికి అవమానం తీసుకురావడం కాదా? 10 మందిలో నీ భర్తను అవమానిస్తే నువ్వు ఎవరిని అవమానిస్తున్నావో తెలుసా? సాక్షాత్తు క్రీస్తుని అవమానిస్తున్నావు. కారణం, పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుని అవమానిస్తే ఆ అవమానం ఎవరికి వెళ్ళిపోతుందో తెలుసా? సాక్షాత్తు తండ్రి అయిన దేవునికి. కారణం, క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి, దేవుడు. దేవుని పిల్లలారా, సహోదరి మండలారా, నా తల్లులారా, నా చెల్లులారా, మీరు చాలా కీలకమైన బాధ్యతను కలిగి ఉన్నారు. తెలీదు స్త్రీలకు ఆ సంగతి. పురుషునికి సాటి అయిన సహాయం అనే అత్యంత కీలకమైన బాధ్యతను స్త్రీలు కలిగి ఉన్నారండి. మీరు సేవ చేస్తున్నది, మీరు పరిచర్య చేస్తున్నది ఎవరికో తెలుసా అండి? సాక్షాత్తు దేవుని కుమారుడికండి. సాక్షాత్తు దేవుని కుమారుడికి. మీ భర్తను కళ్ళల్లో పెట్టి చూసుకోండి, పరలోకం వెళ్ళిపోతారని చెప్పాడు. ఏం చేసిందని శారా? ఏం చేసింది శారా? భర్తకు లోబడి ఉండుట చేత అనగానే ఎంత మంచి సర్టిఫికెట్ ఇచ్చాడండి. దేవునికి విధేయులైన స్త్రీలు, అటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? తప్పనిసరిగా మరణానంతరం క్రీస్తు 2వ రాకడలో పరలోకానికి చేరిపోతుందండి ఆత్మగా. వద్దా? ఇక్కడ భర్త మీద పెత్తనం చలాయిస్తే సరిపోతుందా? భర్తను 10 మందిలో కీడి చేసి సరిపోతుందా? భర్త పరువు తీసేసి సరిపోతుందా? ఈ రోజున ఏదో 10 దినాలు సంపాదిస్తున్నామని భర్త మీద కాలు రగరేస్తే సరిపోతుందా? భర్తను అవమానించేసి సరిపోతుందా? లేకపోతే ప్రార్థన చేసేస్తే సరిపోతుందా? ఏమంటే ఆడవాళ్ళు ఏమడుగుతుంటారు? చాలామంది పాస్టర్ని నా దగ్గర కూడా చాలామంది వచ్చాడు, రాయ్ గారు మా ఆయన మారట్లేదండి, కొంచెం ప్రార్థన చేయండి మీరు. ఏమండి, నీ భర్త మారట్లేదు అంటే ఇప్పుడు కారణం ఎవరై ఉంటారు? ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నా భర్త దేవునిలోకి రాలేకపోతున్నాడు, దేవునిలో నిజాయితీగా ఉండలేకపోతున్నాడు, నా పట్ల కూడా నిజాయితీగా ఉండలేకపోతున్నాడు అంటే అసలు మూల కారణం ఎక్కడుంది? ఆలోచించండి. ఎక్కడుంది? ప్రార్థన చేస్తే భర్త మారిపోతాడా? భర్తను దేవునిలోనికి తీసుకురావాలంటే ప్రార్థన చెయ్యమని దేవుడు చెప్పాడా? లేక వాక్యం వినిపించమని దేవుడు చెప్పాడా? మనం ఏం పెట్టాం ఇక్కడ టైటిల్? భర్తను దేవునిలోనికి మార్చాలి అంటే భార్యకు కావలసింది ప్రార్థన లేక వాక్యమా? ప్రార్థనలు చేస్తే భర్తలు మారరండి. కాబట్టి ఏం చెప్పాలి వాళ్ళకు? వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి ఏం చెప్పాలి? వాక్యము అనుకుంటున్నారా? వాక్యం అనుకుంటున్నారా? వాక్యం కూడా కాదండి. ఎంతటి స్థానాన్ని ఇచ్చాడో చూడండి ఒకసారి. ఎంతటి స్థానాన్ని ఇచ్చాడు ఒక వ్యక్తిని దేవునిలోనికి. కనుక నీ భర్తను నువ్వు దేవునిలోనికి మార్చాలి అంటే నా వరకు నువ్వు అసలు రాకన్నాడు దేవుడు.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఇప్పుడు చూద్దాం, మనం చివరికి వెళదాం. ఇక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. అటువలే స్త్రీలారా, అటువల స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీరు మొట్టమొదట ఏం చేయాలో తెలుసా? మీ స్వపురుషులకు లోబడాలి, నీ భర్తకు. అందువలన అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయుడైతే, వారు భయంతో కూడిన, వాక్యమునకు అవిధేయుడు అనగా దేవుడికి భయపడనివాడు, పట్టించుకోనివాడు, భార్యను పట్టించుకోనివాడు, కుటుంబాన్ని పట్టించుకోనివాడు, శుభ్రంగా తిని తిరిగేవాడు, బాధ్యత లేనివాడు, మారట్లేదు. అసలు ఎంత చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా మారట్లేదు. అయ్యగారు పాస్టర్లు అందరి చేత ప్రార్థన చేయించాం, ఉపవాస ప్రార్థనలో పెట్టించాం, ఎంత చేసినా మార్పు రావట్లేదు అతనిలో. కారణం ఏంటో తెలుసా? మూలం ఎక్కడుందో తెలుసా? నీ ప్రవర్తనలో ఉన్నది అంటున్నాడు. దానిలో మొట్టమొదటి లోపం నువ్వు నీ భర్తకు లోబడకపోవటం. 2, నీ భర్త పట్ల భయాన్ని కలిగి లేకపోవటం. మళ్ళీ చదవమ్మా వచనం. అందువల్ల వారిలో ప్రారంభం నుంచి అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. భర్తలారా రాసుకోండి ఇవన్నీ. మీ భార్యలను మీరు పరలోకానికి పంపించాలి. వాళ్ళలో మార్పు తీసుకురాగలగాలి అంటే దేవుని వాక్యం మీరు వాళ్ళకు చెప్పగలగాలి. నువ్వు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ ప్రవర్తన బాగోలేదు, నష్టం నీకే అని మీరందరూ మీ భార్యలకు చెప్పండి. అలాగే భార్యలారా రాసుకోండి, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో అనగా పురుషులలో, మీ భర్తలలో ఒకవేళ ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రార్థన అనలేదు, భయముతో కూడిన మీ ప్రార్థన అనలేదు, భయముతో కూడిన వాక్యం చెప్పడం అనలేదు, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, మీ ప్రవర్తన చూసి, వాక్యం చెప్పాల్సిన అవసరం లేకుండానే తమ భార్యల మీ నడవడి వలన మీ భర్తలను దేవునిలోనికి రాబట్టవచ్చు. నువ్వు ప్రార్థన నాకు విషయం చెప్పకస్సలు అన్నాడు. ఏ విషయాన్నైనా నాతో చెప్పమనే దేవుడు కుటుంబ విషయానికి వచ్చేటప్పటికి భార్యనే గద్దిస్తున్నాడు. మొట్టమొదట నువ్వు నీ భర్తకు లోబడట్లేదు, అందుకే వాడు అలా తయారైపోయాడు. నీ భర్తను నువ్వు లెక్క చేయట్లేదు, నీ భర్త పట్ల నీకు భయం లేదు, అందుకే వాడు అలా తయారైపోయాడు. వాక్యానికి అవిధేయుడైపోయాడు. అంటే నీ భర్త కఠినంగా మారిపోయి దేవుని మాటకు లోపడక నరకానికి వెళ్ళిపోతే నిన్ను కూడా దేవుడు నరకానికి తోసేస్తాడు. వాడు అలా తయారవడానికి కారణం భార్య. మీ భర్తలకు లోబడి, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. 10 మందిలో తీసేస్తారండి అంతే మాట భర్తను. మీకెందుకు మీరు ఊరుకోండి, మీరు మాట్లాడకండి, మాకు తెలుసు. భర్తను ఎదిరించేసి మాట్లాడుతుంటారు ఆడవాళ్ళు, మండిపోతుంటుందండి నాకు చూస్తుంటేనే. ఏమనుకుంటున్నారు? కుటుంబ వ్యవస్థ దేవుడు నిర్మించిందండి. కుటుంబ వ్యవస్థ పైన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. పిల్లలను క్రమశిక్షణలో పెంచుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిపైన ఉంది. నువ్వు నీ భర్తకే లోపడవు, రేపు నీ కొడుకుని లెక్క చేస్తాడా? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యం అవసరం లేదు అంటున్నాడండి. భర్తను మార్చుకోవడానికి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రార్థనలు చేయించాల్సిన అవసరం లేదు, నువ్వు తిండి మానేసి ఉపవాస ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, నీ ప్రవర్తన నీ భర్త పట్ల ఎలా ఉంది? లోబడుతున్నారా? విధేయత చూపిస్తున్నారా? కంటికి రెప్పలా భర్తను కాపాడుకుంటున్నారా? ఆయనకి కావలసిన పరిచర్యలు, సపరిచర్యలు చేస్తున్నారా? ప్రార్థన మాత్రం చేస్తున్నారా? భర్తకి తిండి పెట్టదు, భర్తను పట్టించుకోదు, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంది అనుకోండి, ఎలా ఉంటుందండి?
ఆదివారం అయింది నేను చర్చికి వెళ్ళాలి, ఏమే ఆకలేస్తుంది నాకు అన్నాడు అనుకోండి. ఆదివారం అయింది నేను చర్చికి వెళ్ళాలి. మరి ఇక్కడ భర్త పరిస్థితి ఏంటి? భర్తకి తిండి పెట్టవా? భర్తకి తిండి పెట్టవా? ఏమంటున్నాడు? అస్సలు నాకు చెప్పకండి అంటున్నాడు దేవుడు. వాక్యం కూడా అవసరం లేదు, నీ భర్త నిన్ను చర్చికి వెళ్ళొద్దంటున్నాడు. నువ్వు చర్చికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మొద్దుండి పెట్టట్లేదు, నువ్వు చర్చికి బయలుదేరావు, కూర్చో నోరు మూసుకుని లోపల వడచేయి అన్నాడు అనుకోండి, పోరా నా కుక్క అని వచ్చేయడం కాదు. మారు మాట్లాడకూడదు అక్కడ. నీ భర్త వద్దన్నాడా, ఆగిపో అంతే అక్కడ అన్నాడు. వాక్యం జోలికి నువ్వు రాకో. నీ పవిత్ర ప్రవర్తన, నీ ప్రవర్తనతో నువ్వు దేవుళ్ళలోనికి తీసుకురావాలి. నీ భర్తను ప్రేమించు, ఆయనకు లోబడు, ఆయనకు కావలసింది సమకూర్చి పెట్టావనుకో. ఏ భర్త భార్యను పల్లెత్తు మాట అనడండి, నాకు తెలుసండి. ఏ భార్య భర్తను పల్లెత్తు మాట అనడండి, తెలుసా? ఎవరు అనరండి. ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు కొడుతున్నారంటే విసిగిపోయి చేసేది ఏమి లేక ప్రకృతిని ఆశ్రయిస్తున్నాడే తప్పించి, నువ్వు తిన్నగా ఉంటే, భార్య తిన్నగా ఉంటే ప్రకృతిని ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది? ఏమండి, కడుపును పుట్టకపోయినా భార్యను కన్న కూతురిలా చూసుకుంటాడు భర్త. తెలుసా? ఆడవాళ్ళకి తెలియని రహస్యం అండి. మీరు మీ భర్తలకు లోబడిపోతే, మీరు మీ భర్తలను అమితంగా ప్రేమించి లోబడి గౌరవిస్తే, మీరు లేకుండా ఒక్కరోజు కూడా భర్త బ్రతకలేడండి. భర్తకున్న ఏకైక బలహీనత ఏంటో తెలుసా అండి? తన భార్య అండి. భార్య దగ్గర లేని ఏ పురుషుడి జీవితము సక్రమంగా ఉండదో తెలుసా అండి? మనశ్శాంతిగా ఉండడు అతడు. శుభ్రంగా తాగేసి సర్వనాశనం చేసుకుంటారు ఆరోగ్యాన్ని. కారణం ఏంటో తెలుసా అండి? భార్య మనసుకు దగ్గరైన స్త్రీ. అర్థం చేసుకుంటుంది అనుకున్న భార్య అపార్థం చేసుకుని అవమానించి బాధ పెట్టి బజారు కీడిస్తే భర్తలు భరించలేరండి. లోబడి ఉండవలసిన, ప్రేమించవలసిన భార్య మాట మాటకి ధిక్కరిస్తూ అహంకారంతో పొగరుతో విర్రవీగిపోతుంటే భర్తలు భరించలేరండి, సహించలేరు. కారణం ఏంటో తెలుసా? భార్య అంటే భర్తకు అమితమైన ప్రేమ. ఈ విషయం భార్యలకు తెలియదు. అంత ప్రేమించే నా భార్య నా మాట వినట్లేదు అని భర్త బయటకు చెప్పుకోలేనంత దారుణంగా బాధపడతాడండి. బయటికి చెప్పుకోడు. భార్య చెప్పుకున్నట్టుగా భర్త అనే విషయాలు బయటికి చెప్పుకోడు. ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు చాలామంది భర్తలు. అలాంటి వాళ్ళ భార్యను ధిక్కరిస్తే వాళ్ళు తట్టుకోలేరండి. అసలు ఏ భర్త, ఒక్కలే కాదు, ఏ భర్త భరించలేడు. కారణం, దగ్గర తల్లిదండ్రులు. ఏమన్నాడు దేవుడు? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. ఏమంటే మనం ఎవరిని హత్తుకుంటాం చెప్పండి? మనం హత్తుకునేది ఎవరినో తెలుసా అండి? మన కడుపున పుట్టిన పిల్లలనండి. ఇంకెవరిని ఎక్కువగా మనం హత్తుకుంటామా? గుండెల మీద వేసుకుంటాం, నిత్యం ఎత్తుకుంటాం, దగ్గరగా మన పిల్లలు ఉండాలనుకుంటాం. భర్తను అలాగే పెట్టాడండి దేవుడు. తన భార్యను ఆప్యాయతతో, ప్రేమతో, అతి మిక్కిలి ప్రేమతో ఆప్యాయంగా హత్తుకుంటాడండి భర్త. అంత ప్రేమించిన భార్య ధిక్కరించేటప్పటికీ, ఎదిరించేటప్పటికీ మాత్రం ఏం చేస్తాడు? ప్రకృతిని ఆశ్రయిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మీ భర్త మారట్లేదు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు అంటే దానికి కారణం 100% ఆఫ్ కోర్స్ కుటుంబాన్ని పట్టించుకొని పురుషులు ఉన్నారు. ఆ కారణంగా భార్యను కాల్చుకు తినేసే పురుషులు ఉన్నారు. నిష్కారణంగా భార్యలను కొట్టే పురుషులు ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా చెబుతున్నాడు, నీ భర్త ఎలాంటి వాడైనా అతనిని విడిచిపెట్టడానికి ఎంత మాత్రము వీల్లేదు. ఎందుకో తెలుసా అండి? భర్త మంచోడైతేనే కాపురం చేస్తావా? మనం మంచి వాళ్ళం కాకపోయినా క్రీస్తు మనల్ని ప్రేమించి రక్షించాడా లేదా?
మనం ఏదో మంచోళ్ళం అని మనల్ని ప్రేమించాడు అండి యేసుక్రీస్తు గారు? నో, మనం చెడ్డవాళ్ళం అయినప్పటికీ మనల్ని ప్రేమించాడు. నీ భర్త చెడ్డవాడైనా నీ భయముతో కూడిన ప్రవర్తనతో అతన్ని దేవునిలోనికి తీసుకువచ్చి కాపాడాల్సిన బాధ్యత భార్యల మీద ఉంది. మంచివాడు అయితే అని అనుకోకండి. వాడు ఎన్ని బాధలు పడుతున్నాడో మీకేం తెలుసండి? మమ్మల్ని రాసి రంపాన పెడుతున్నాడండి, కొడుతున్నాడండి, తిడుతున్నాడండి, పట్టించుకోవట్లేదండి, ఈడ్చేస్తున్నాడండి జుట్టు పట్టుకుని. ఇంక ఊరికి నేను అనేస్తున్నాడా ఏమండి? ఊరికినే మన పిల్లలు ఊరిని కొడతామండి? పిల్లలు ఊరికినే కొడతాం? ఇంట్లో ఉన్న కుక్కను పెంచుకుంటాం, ఊరికినే కొడతామండి? ఊరికినే కొడతామా? అలాంటిది కట్టుకున్న భార్యను ఎందుకు కొడతాడు ఊరికనే? ఏ కారణం లేకుండా. ఏదో ఉంది, అది వీడు చెప్పుకోలేడు, అది బాధ. సమస్య ఏంటంటే పురుషుడు చెప్పుకోలేడు గబుక్కున, భార్య 1కి 10 చెప్పేద్దంతే. భార్య మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతుండా అంటే ఓ గలగల 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 ఓ చెప్పేస్తుంటారు లేని అబద్ధాలన్నీ. నిజం చెప్పలేడు పురుషుడు. బాగా గమనించండి, స్త్రీ బహిరంగంగా భర్తను అవమానిస్తుంది తప్పించి ఏ పురుషుడు బహిరంగంగా తన భార్యను అవమానించడు, బయట పెట్టుకోడు. భార్య మీద పోలీస్ స్టేషన్కి ఎక్కడు, భార్య మీద పంచాయతీలు పెట్టడు. తన మనసులో కుమిలిపోతాడు తప్పించి. అది స్త్రీ అయితే అలా కాదండి. పిలవండి పెద్దోళ్ళని, నేను వెళ్ళిపోతున్నాను, పెట్టుబడి చదువుకోవడం వెళ్ళిపోవడం. వాళ్ళ బామ్మర్దులను వాళ్ళని తీసుకొచ్చి భర్తను కొట్టించేయడు. దేవుని పిల్లలారా, మార్పు రావాలి, మార్పు రావాలి. మారవలసింది భార్యలు, మార్పు రావాల్సింది మీ ప్రవర్తనలో. లోబడాలి, అధికారాన్ని కోరుకోకండి, పెత్తనాన్ని కోరుకోకండి, ప్రేమించండి భర్తలను. ఏమన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము, ముగించుకుందాం ఇక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనమా? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అంటున్నాడు. ప్రేమిస్తాడు నిన్ను భర్త, దానిని నిలబెట్టుకోవాలి. ప్రేమించడం లేదా ప్రేమించేలా చేసుకోవలసిన బాధ్యత కూడా మీదే. మీ చేతిలోనే సమస్తాన్ని పెట్టాడు. కాబట్టి మీ భర్తలకు లోబడండి, మీ భర్తల మాట వినండి, మీ భర్తల పట్ల భయాన్ని కలిగి ఉండండి. ఒకవేళ వాళ్ళ వాక్యానికి అవిధేయులైతే మీ ప్రవర్తనతో వాక్యం చెప్పాల్సిన అవసరం లేకుండానే వారు దేవునిలోనికి వస్తారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆడవాళ్ళు, భర్తను దేవునిలోనికి మార్చాలంటే కావాల్సింది ప్రార్థన. ప్రార్థన చేయమన్నాడా? ఏం చేయమన్నాడు? వాక్యం చెప్పమన్నాడా? అంటే భర్తను దేవునిలోనికి మార్చాలంటే కావాల్సింది ప్రార్థన కాదు, వాక్యము కాదు, మరేమిటి? ప్రవర్తన. మీ ప్రవర్తనలో ఉందంతా. అందుకే మీ ప్రవర్తనను మార్చుకోండి. మీ భర్తలను ప్రేమించండి, మీ భర్తలను గౌరవించండి, లోబడండి, మీ కాపురాలను చక్కదిద్దుకోండి. కాబట్టి భర్తను దేవునిలోనికి మార్చాలంటే భార్యకు కావాల్సింది ప్రవర్తన, ప్రవర్తన, ప్రవర్తన. దేవుని పిల్లారా, ఈ చెవితో విని చెవితో వదిలేయకండి. అలాగే చెప్తారులే అనుకోకండి. మీరందరూ ఇక్కడ కూర్చుని విన్నారు. రేపొద్దున ఏదైనా తేడా వస్తే దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. చెప్పాడు కదా వాడు ఆ రోజున, చెప్పాడు ప్రభువా, మరి నువ్వెందుకు మారలేదు? కాబట్టి జాగ్రత్త. మీ కుటుంబం మీ చేతిలో ఉందండి, మీ భర్త మీ చేతిలోనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోడు కూడా. ఏమైపోడు? మీరు ప్రేమతో, విధేయతతో, వినయంతో మాట్లాడండి, భర్త అలా కరిగిపోతాడు. కారణం ఏంటో తెలుసా? భర్తకున్న ఏకైక బలహీనత భార్యే.